తమిళనాడులో మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మీరందరూ కూడా కూటమి పార్టీకి ఓటేయాలి. మళ్ళీ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లుగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను కూడా మొన్న చూశాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక 5 సంవత్సరాలు మేము ఓడిపోతే మా దగ్గర ఒక పార్టీ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మళ్ళీ నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటు చేసి ఇప్పుడు ముందుకు పోతున్నాం. 22 నెలల్లో డబల్ ఇంజన్ సర్కార్. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతున్నాయి. ఇక్కడ పనులు ఇస్తే తీసుకునే పరిస్థితిలో లేరు, ఆలోచించే పరిస్థితిలో లేరు. తమిళనాడులో మీరు చూస్తే చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. మీరు ఎవరు కోటేస్తారో మీరే నిర్ణయించుకోండి. అంటే రిఫార్మ్తో ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గడిచిన 5 సంవత్సరాలు అయితే చాలా అభివృద్ధి చెన్నైలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. స్వార్థ రాజకీయాలు తప్ప అభివృద్ధిలో ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇటీవల 22 నెలల్లోనే మేము దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయంటే అది డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ప్రాజెక్టు గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి. రిఫార్మ్ వచ్చిన తర్వాత ఇంత పెట్టుబడి వచ్చిన ఏకైక ఇండస్ట్రీ గూగుల్, ఎఫ్డిఐ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏఐ అండ్ గూగుల్ రెండు వచ్చాయి. మేము ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నామంటే నౌ డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ తో ముందుకు పోతున్నాం. క్వాంటమ్ కంప్యూటర్లు కూడా అమరావతిలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. అంత స్పీడ్ లో ముందుకు పోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం తమిళనాడుకు సహకారాన్ని అందించినా డిఎంకే సరిగా ఉపయోగించుకోవడం లేదు. అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్, ప్రజలపై అప్పుల భారం వేయడం తప్ప డిఎంకే 5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు. డిఎంకే గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మహిళలపైన 59% నేరాలు పెరిగాయి. ఎస్సీల పైన 39% నేరాలు పెరిగాయి. 32 కస్టోడియన్ డెత్స్ జరిగాయి. కల్తీ మద్యంలో 2022లో 22 మంది చనిపోయారు. 2023లో 24లో 68 మంది చనిపోయారు. ఒక్కొక్క బాటిల్కి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. మందు బాబుల్లో కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమంతా భారతీయులు అనే భావన లేకుండా ప్రజల మధ్య విద్వేషాన్ని, విభేదాలు తెస్తున్నారు. కరప్షన్, ఇల్లాద గ్రామం ఇల్లై, నాసం పన్నాద నగరం ఇల్లై, సేదం అడయాద పగుది ఇల్లై, డిఎంకే తోర్క వేడుం, తమిళనాడు జైక్క వేడుం. అర్థమైందా రాజా అని అడుగుతున్నా.